హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 9th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి పిఎం మోడీ టు పార్టిసిపేట్ ఇన్ నౌకార్ మహామంత్ర దివాస్ అనమాట. ఈరోజు నౌకార్ మహామంత్ర దివాస్ ఏప్రిల్ 9th రోజు పిఎం మోడీ గారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో మనకి మహావీర్ జయంతి సందర్భంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఒక పీస్ ఈవెంట్ అనమాట. సో శాంతికి సంబంధించిన ఒక ఈవెంటే నవకర్ మహామంత్ర దివాస్. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని జరిపిస్తున్నారు మహావీర్ జయంతిని పురస్కరించుకొని. ఇందులో పిఎం మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు న్యూఢిల్లీలో. నెక్స్ట్ మనకి ఒక పర్సన్ అనమాట, రామ్ సహాయ్ పాండే అనమాట. సో ఐకాన్ ఆఫ్ రాయ్ ఫోక్ డ్యాన్స్. సో ఐకాన్ ఆఫ్ రాయ్ ఫోక్ డ్యాన్స్ అనమాట. రాయ్ అనే ఒక ఫోక్ డ్యాన్స్ని ప్రసిద్ధిగాంచాడు రాయ్ సాహెబ్ పాండే గారు. పాస్డ్ అవే అనమాట. సో ఈ రాయ్ ఫోక్ డ్యాన్స్ అనేది మధ్యప్రదేశ్లో బాగా ఫేమస్. బీడియా కమ్యూనిటీ వాళ్ళు దీన్ని పర్ఫామ్ చేస్తారు. బీడియా కమ్యూనిటీ విల్ పర్ఫామ్ రాయ్ ఫోక్ డ్యాన్స్ అనమాట. సో రామ్ సహాయ్ పాండే గారు పాస్డ్ అవే. నెక్స్ట్ మనకి నిన్న చూసాం ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫీషియల్ విజిట్ టు పోర్చుగల్ ఇంకా స్లోవేనియా కదా. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వచ్చారు కదా. సో పోర్చుగల్ దగ్గర జరిగిన కొన్ని అవుట్కమ్స్ అనమాట, అవేంటో చూద్దాం. ఫస్ట్ మనకి పోర్చుగల్ కరెన్సీ వచ్చేసి యూరో, క్యాపిటల్ వచ్చేసి లిస్బాన్. పిఎం అయితేనేమో లూయిస్ మొంటెగ్రో, ప్రెసిడెంట్ అయితేనేమో మనకి మార్కెలో రెబెలో డి సౌజా. సో ఇది పోర్చుగల్కి సంబంధించి. సో ఎందుకు వెళ్ళారు అంటే 50 ఇయర్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా పోర్చుగల్ని అఫీషియల్గా విజిట్ చేశారు ముర్ము గారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక ముర్ము విజిటెడ్ చర్చ్ ఆఫ్ శాంటా మారియా. సో అక్కడ ప్రసిద్ధి చెందిన చర్చ్ అనమాట, చర్చ్ ఆఫ్ శాంటా మారియాని ప్రెసిడెంట్ గారు విజిట్ చేశారు. దాంతోపాటు ఒక పర్సన్కి నివాళులు అర్పించారు. సో పేస్ ట్రిబ్యూట్ టు లూయిస్ వాజ్డే నేషనల్ పోయెట్ ఆఫ్ పోర్చుగల్. సో పోర్చుగల్ యొక్క పోయెట్ అనమాట లూయిస్ వాజ్డే గారికి నివాళులు అర్పించారు. నెక్స్ట్ దాంతోపాటు పోర్చుగల్ ప్రెసిడెంట్ మార్కెలో గారు ఇంకా మన ప్రెసిడెంట్ ముర్ము గారు కలిసి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. సో 50 ఇయర్స్ రిలేషన్స్లో భాగంగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. అందులో మనకి ఏంటి అంటే రాజస్థాన్ యొక్క కలీబియా, ఈ పోస్టల్ స్టాంప్ అనేది రాజస్థాన్ కలీబియా కాస్ట్యూమ్తో ఉంటుంది. ఇంకొకటి ట్రెడిషనల్ వియన్నా డో క్యాస్టెలో డ్రెస్ అనమాట. సో ఇది పోర్చుగల్కి సంబంధించిన ఒక డ్రెస్, మన రాజస్థానీ కలీబియా కాస్ట్యూమ్. సో ఈ రెండింటిని కలగలిపి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు అనమాట. దాంతోపాటు మన ప్రెసిడెంట్ ముర్ము గారికి కీ ఆఫ్ హానర్ ఆఫ్ లిస్బన్ సిటీ. సో ఈ పురస్కారం అనేది ఇచ్చారు అనమాట పోర్చుగల్ వాళ్ళు. సో దీన్ని ఎవరు ఇచ్చారు? సో కీ ఆఫ్ హానర్ ఆఫ్ లిస్బన్ సిటీ అనేది ఎవరు ప్రజెంట్ చేశారు ముర్ము గారికి అంటే కార్లెస్ మొయిడెస్ గారు, మేయర్ ఆఫ్ లిస్బన్. సో లిస్బన్ యొక్క మేయర్ అయిన కార్లెస్ మొయిడెస్ గారు ముర్ము గారికి కీ ఆఫ్ హానర్ ఆఫ్ లిస్బన్ సిటీని బహుకరించారనమాట. సో ఇప్పుడే చూసాం కదా. సో పోర్చుగల్ కరెన్సీ యూరో, క్యాపిటల్ లిస్బన్, పిఎం అయితే లూయిస్ మాంటెగ్రో, ప్రెసిడెంట్ అయితే మనకి మార్కెలో రెబెల్కో గారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇండియా ఎలెక్టెడ్ టు UNISAR ఫర్ ద 2025-2027 టర్మ్ అన్నట్టు. సో 2 ఇయర్స్కి గాను ఇండియా దీనికి మెంబర్గా ఎన్నికైంది. సో UNISAR ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. సో మనకి కొన్ని స్టాండర్డ్స్, సో అకౌంటింగ్లో స్టాండర్డ్స్ని ఇది సెట్ చేస్తుంది అనమాట ఈ సంస్థ. సో యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా పనిచేసే ISAR అనమాట. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. ఇండియా దీనికి మెంబర్గా ఎలెక్ట్ అయింది ఫర్ 2 ఇయర్స్కి గాను, 2025 ఇంకా 2027 వరకు. ఇందులో మనకి 34 ఫార్మల్ మెంబర్స్ ఉంటారు. 3 ఇయర్స్ వాళ్ళ పదవీ కాలం అనమాట. సో ఈ ఇసార్లో 34 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ 3 ఇయర్స్ టర్మ్కి వీళ్ళు అపాయింట్ అవుతారు. నెక్స్ట్ మనకి నిన్న చూసాం వెస్ట్ బెంగాల్ నుంచి 7 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ వచ్చింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్. సో కాశ్మీర్కి చెందిన 8 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ వచ్చింది. ఫస్ట్ మనకి కాశ్మీర్ నందా ఉలన్ రగ్, నెక్స్ట్ మనకి కాశ్మీర్ గబ్బా, కాశ్మీర్ విల్లో బ్యాట్ అనమాట, కాశ్మీర్ ట్వీడ్, కాశ్మీర్ క్రీవెల్, కాశ్మీర్ చైన్ స్టిచ్,
కాశ్మీర్ షికరా, ఇది ఒక బోట్ అనమాట. ఇంకా కాశ్మీర్ వగు. సో ఈ 8 ప్రోడక్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి GI ట్యాగ్స్ పొందాయి అనమాట. నెక్స్ట్ మనకి మనం ఒక 1-2 months బ్యాక్ అనుకుంటా, సో మనకి సాగర్ పరిక్రమ ఎక్స్పెడిషన్ని చూసాం కదా. సో మనకి సాగర్ పరిక్రమ ఎక్స్పెడిషన్, సో మనకి సముద్రాలను చుట్టి రావడం ఒక 2 persons, ఇద్దరు నేవల్ ఆఫీసర్స్, దిల్నా ఇంకా రూపా గారు. సో అప్పుడు ఏంటి అంటే ఓన్లీ 2 persons, ఓన్లీ నేవీ వాళ్ళే వెళ్ళారు. కానీ ఇప్పుడే అలాంటిదే ఒకటి, ఇది ఒక ఎక్స్పెడిషన్ అనమాట. సో చుట్టి రావడమే, కాకపోతే ఇందులో ట్రై సర్వీసెస్కి చెందిన ఉమెన్స్ పార్టిసిపేట్ ఉంటారనమాట. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో ముగ్గురు, సో ట్రై సర్వీసెస్కి చెందిన అందరూ ఉమెన్సే అనమాట ఈ ఎక్స్పెడిషన్లో వెళ్తారు. సో దాని పేరు ఏంటి అంటే సముద్ర ప్రదక్షిణ ఎక్స్పెడిషన్ అనమాట. సో అప్పుడు మనం నావికా పరిక్రమ వచ్చేసి INS తరిణి, ఇదేమో IASV త్రివేణి ద్వారా వీళ్ళు సముద్ర ప్రదక్షిణని చేస్తారనమాట. సో ఇది మనకి స్టార్ట్ అయింది 55 days అనమాట. ఈ ఎక్స్పెడిషన్ అనేది 55 days పాటు కొనసాగుతుంది విత్ 12 members, ఆల్ ఉమెన్సే, ట్రై సర్వీసెస్కి చెందిన వాళ్ళు, అక్కడ ఇద్దరే. సో డిఫరెన్సెస్ చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇది సముద్ర ప్రదక్షిణ IASV త్రివేణి, అది తరిణి. నెక్స్ట్ మనకి కొలోసల్ బయోసైన్సెస్ వాళ్ళు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 10,000 years బ్యాక్ మనకి డైర్ వోల్ఫ్. సో డైర్ వోల్ఫ్ అంటే మనకి ఏంటంటే కొంచెం ర్యాబిట్ లాగా ఉంటుంది. ఈ డైర్ వోల్ఫ్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది, సో అంతరించిపోయింది. డైర్ వోల్ఫ్ 10,000 years బ్యాకే. సో దాన్ని మళ్ళీ డెవలప్ చేశారు. అంటే ఒక జీన్ని మాడిఫై చేసి దాన్ని మళ్ళీ సృష్టించారు. ఈ కొలోసల్ బయోసైన్సెస్ అనే ఒక బయోటెక్ స్టార్టప్ అనమాట. సో కొలోసల్ బయోసైన్సెస్ రివైవ్స్ ద డైర్ వోల్ఫ్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్. సో ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిన ఒక జాతిని క్రియేట్ చేయడం సాధ్యమా అంటే వీళ్ళు చేసి చూపించారు. కొలోసల్ బయోసైన్సెస్ అనే బయోటెక్ స్టార్టప్ వాళ్ళు. ఇదేంటి అంటే ఇట్స్ అన్ జెనెటికలీ ఇంజనీర్డ్ వర్షన్ అనమాట. సో దేన్ని మోడిఫై చేసి ఈ డైర్ వోల్ఫ్ని మళ్ళీ రీక్రియేట్ చేశారో చూద్దాం. సో బై మోడిఫైయింగ్ మోడర్న్ గ్రే వోల్ఫ్స్ యొక్క జీన్ని మోడిఫై చేసి ఈ డైర్ వోల్ఫ్ని క్రియేట్ చేశారనమాట. సో ఏ టెక్నాలజీ అని ఇంపార్టెంట్. సో ఇదేంటి అంటే క్రిస్పర్ లేదా Cas9 టెక్నాలజీ అనమాట. క్రిస్పర్ లేదా Cas9 టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని సృష్టించారు అనమాట. సో డైర్ వోల్ఫ్ చాలా ఇంపార్టెంట్. 10,000 years బ్యాకే ఇది అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది. సో ఇట్స్ అన్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనమాట. సో క్రిస్పర్ అనేది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్. సో దేన్ని మోడిఫై చేసి అంటే మోడర్న్ గ్రే వోల్ఫ్ని మోడిఫై చేసి. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి IPL. సో IPL 2025. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్కి అఫీషియల్ టీమ్ పార్ట్నర్గా ఎయిర్ ఏషియా ఒప్పందం అనమాట. సో ఎయిర్ ఏషియా విల్ బి ద సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క అఫీషియల్ టీమ్ పార్ట్నర్. నెక్స్ట్ మనకి T20 క్రికెట్. సో ఇప్పుడు మనకి IPL జరుగుతుంది కదా. సో అందులో RCB, సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ గారు ఒక రికార్డ్ని సృష్టించారు. విరాట్ కోహ్లీ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 13,000 runsని స్కోర్ చేశారు T20 మ్యాచ్లో. నెక్స్ట్ మనకి ఇది మొన్ననే చూసాం, వరల్డ్ బాక్సింగ్ కప్ హితేష్ గులియా గారు గోల్డ్ గెలుచుకున్నారు అని. సో అది కంప్లీట్ అయింది ఓన్లీ ఫస్ట్ లెవెల్ అనమాట. సో వరల్డ్ బాక్సింగ్ అనేది 3 levelsలో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏమో ఇప్పుడు బ్రెజిల్లో జరిగింది, దాని యొక్క అవుట్కమ్ చూద్దాం. సెకండ్ స్టేజ్ మనకి ఆస్తానా కజకిస్తాన్లో జరుగుతుంది. థర్డ్ ఫైనల్, సో వరల్డ్ బాక్సింగ్ కప్ యొక్క ఫైనల్ మన ఇండియాలో జరుగుతుంది 15 నుంచి 22 November వరకు. సో అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది కదా, సో దాని యొక్క అవుట్కమ్ చూద్దాం. సో వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. సో ఇండియా 6 medalsని గెలుచుకుంది. మెడల్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా 6 medals గెలుచుకొని మెడల్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. 6 medalsలో కూడా 1 gold, 1 silver, 4 bronze అనమాట. సో 1 gold ఎవరు మనకి? హితేష్ గులియా గారు. అదే 1 silver అయితే అవినాష్ గారు. గోల్డ్ ఏమో హితేష్ గులియా గారు, సిల్వర్ ఏమో అవినాష్ గారు. సో మెడల్స్ టేబుల్ అని చూసాము, ఇండియా సెకండ్ ప్లేస్ కదా.
అదే టాప్ ఎవరున్నారు అంటే ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ మనకి ఏడిఆర్ రిపోర్ట్. సో అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ అనమాట. సో మనకి ఫండింగ్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్కి ఇచ్చే విరాళాలు ఏ విధంగా ఉన్నాయి, హయ్యెస్ట్ ఏ పార్టీకి ఉన్నాయి అని చెప్పేసి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి గాను రిపోర్ట్ని రిలీజ్ చేసింది. టోటల్గా 2544 crores విరాళాలు వస్తే అందులో హయ్యెస్ట్ 88% విరాళాలు బీజేపీకే వచ్చాయన్నమాట. సో బీజేపీ టాప్ అనమాట విత్ 2243 crores విరాళ రూపంలో బీజేపీకి అందాయి. సెకండ్ అయితే మనకి ఐఎన్సీ, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మనకి హుమ్రా వీసా. సో హుమ్రా వీసా అన్నా లేదా హజ్ వీసా అన్నా ఒకటే కదా. సో హుమ్రా వీసాని సౌదీ అరేబియా తాత్కాలికంగా బ్యాన్ చేసింది. అంటే సో ఎంట్రీ లేదు, సో హజ్ యాత్రికులకు ఎంట్రీ లేదు అని చెప్పేసి సౌదీ అరేబియా చేసింది. మన ఇండియాతో పాటు 14 కంట్రీస్కి ఈ హజ్ వీసాని రద్దు చేసింది సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఉమ్రా లేదా హజ్ వీసాలని రద్దు చేసింది 14 కంట్రీస్. అందులో ఇండియా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, టాప్ కంట్రీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ మనకి మనం పిఎస్ఎల్వి C60 చూసాం కదా. సో స్పేస్ ఎక్స్ మిషన్, సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, సో అది సక్సెస్ఫుల్ అయింది. సో అంతరిక్షంలోని అంతరిక్ష వ్యర్థాలను తొలగించడానికి దీన్ని లాంచ్ చేసాం. సో అందులో భాగంగానే పోయం 4 మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, సో 24 పేలోడ్స్ని తీసుకెళ్ళింది కదా అంతరిక్షంలోకి. అది సురక్షితంగా సో మనకి భూమిపైకి తిరిగి వచ్చింది అనమాట. సో అంతరిక్షంలో చెత్తలాగా మిగలకుండా అది భూమిపైకి తిరిగి వచ్చింది సేఫ్గా. సో ఇస్రో పోయం 4 రీఎంటర్స్ ఇన్ టు ద ఎర్త్. సో పిఎస్ఎల్వి C60 ద్వారా మనం దీన్ని పంపించాం December 30, 2024 రోజు. నెక్స్ట్ మనకి ఇండియా అండ్ నేపాల్ సుప్రీంకోర్ట్స్ ఉంటాయి కదా. సో మన సుప్రీంకోర్టు ఇంకా నేపాల్ సుప్రీంకోర్టు మధ్య జరిగిన ఒక ఒప్పందం అనమాట. సో మనకి ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం, సో జడ్జిమెంట్స్లో పారదర్శక కానీ లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కానీ ఉపయుక్తంగా ఉండేలాగా ఈ ఒప్పందం అనేది కుదుర్చుకున్నాయి. సో మన ఇండియా నుంచి అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు సైన్ చేశారు, నేపాల్ నుంచి అయితే ప్రకాష్ మాన్సింగ్ గారు. సో మన CJI ఇంకా నేపాల్ CJI ఇద్దరు ఈ ఒప్పందాన్ని సైన్ చేశారు. నెక్స్ట్ మనకి థర్డ్ ఎడిషన్ ఆఫ్ AI రెడీనెస్ సమిట్. సో ఈ AI రెడీనెస్ సమిట్ అనేది మన హైదరాబాద్లో జరుగుతుంది. ఇది థర్డ్ ఎడిషన్ అనమాట. సో ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మిట్టి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా యునెస్కో సౌత్ ఏషియా రీజనల్ ఆఫీస్. సో వీళ్ళిద్దరు కలిసి ఈ AI రెడీనెస్ సమిట్ని నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో. సో దీని యొక్క థీమ్ చూద్దాం. సో షేపింగ్ ఎథిక్స్ ఇన్ AI గవర్నెన్స్, గవర్నమెంట్ మల్టీలాటరల్ పర్స్పెక్టివ్ అనమాట. షేపింగ్ ఎథిక్స్ ఇన్ AI గవర్నెన్స్, గవర్నమెంట్ అండ్ మల్టీలేటరల్ పర్స్పెక్టివ్ అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణకి చెందిన ఒక స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. సో మనకి విక్రమ్ రాకెట్ కదా. సో స్కైరూట్ ఏరోస్పేస్ బిల్డ్ చేసేదే విక్రమ్ 1 రాకెట్. సో ఈ విక్రమ్ 1 రాకెట్లోకి థర్డ్ స్టేజ్ ఇంజన్ ఉంటుంది కదా, అదే కలాం 100 అనమాట. సో దీని యొక్క టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది స్కైరూట్ ఏరోస్పేస్. సో విక్రమ్ 1 రాకెట్లో కలాం 100 ఇంజన్ని థర్డ్ స్టేజ్లో అమరుస్తారనమాట. సో ఈ విక్రమ్ 1 రాకెట్ని మనము లియో ఆర్బిట్లోకి పంపించబోతున్నాం. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇండియా సో ఫర్ ద ఫస్ట్ యాన్షియంట్ గ్రీక్ థియేటర్ అనమాట. ఎక్కడ దీన్ని కనుగొన్నారు అంటే లెఫ్కాడా. సో అయోనియన్ సీ దగ్గర దీన్ని కనుగొన్నారు. సో ఫస్ట్ యాన్షియంట్ గ్రీక్ థియేటర్ ఫౌండ్ అట్ అయోనియన్ సీ, లెఫ్కాడా. అంతర్దృష్టి అనేది ఒక డార్క్ రూమ్ అనమాట. సో మనకి విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ అంతర్దృష్టిని ఒక డార్క్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ అనే సంస్థ ఇన్ కొలాబరేషన్ విత్ NAB అనమాట, నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ అనమాట. సో వీళ్ళిద్దరు సహకారంతో ఈ అంతర్దృష్టి అనే ఒక డార్క్ రూమ్ని క్రియేట్ చేశారు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే పబ్లిక్కి అవేర్నెస్ తెలుస్తుంది. సో వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు, సో
రెస్పెక్ట్ పొందడానికి యూజ్ అవుతుంది ఇది అనమాట. సో అంతర్దృష్టి ఏ డార్క్ రూమ్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇంట్రడ్యూస్డ్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనమాట. సో పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది టు అసెస్ గ్రామ పంచాయత్స్. సో దీని ద్వారా ఏంటి అంటే ఏవైతే గ్రామ పంచాయత్స్ ఫెసిలిటీస్ వాటిన్నిటిలో డెవలప్ అయితే సో వాటిని కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో మనకి కేటగిరీస్ ఎలా ఉంటాయి అంటే అచీవర్ కేటగిరీ, ఆస్పిరెంట్ కేటగిరీ, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్, ఈ 4 కేటగిరీస్లో పంచాయత్స్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే 9 కీ ఎలిమెంట్స్. సో 9 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి వీటిని క్రియేట్ చేస్తుంది. అందులో అచీవర్ కేటగిరీలో ఏ స్టేటు లేదు, ఏ పంచాయతీ కూడా లేదు. సెకండ్ ఆస్పిరెంట్ కేటగిరీలో మనకి ఏంటి అంటే 61.2% పంచాయత్స్ ఆస్పిరెంట్ కేటగిరీలో ఉన్నాయి. అంటే మోస్ట్లీ అన్ని పంచాయత్స్ కూడా ఆస్పిరెంట్ కిందకే వస్తున్నాయి. థర్డ్ అయితే పర్ఫార్మర్ కేటగిరీ 36% పంచాయత్స్ ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్లో గుజరాత్ టాప్లో ఉంది. సో ఫ్రంట్ రన్నర్లో ఉన్న పంచాయత్స్లో గుజరాత్ స్టేట్ టాప్ ఉంది. సో ఇది అనమాట పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. 9 ఎలిమెంట్స్ తోటి పంచాయత్స్ని డివైడ్ చేస్తారు, వాటి యొక్క ఫెసిలిటీస్ కానీ ఎలా డెవలప్ అయింది అనే దాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ మనకి నివేశక్ దీదీ ఫేజ్ 2 అనమాట. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది కదా, సో అది నివేశక్ దీదీ ఫేజ్ 2ని లాంచ్ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఉమెన్స్లో ఫైనాన్షియల్ లిటరసీని పెంచడం కోసం దీన్ని లాంచ్ చేసింది అనమాట. సో నివేశక్ దీదీ అనేది 2018లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 2 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 9th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.